క్రైస్తలార్డ్ పరిశుద్ధుడు పరలోకపు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గాలిని చూసి భయపడతాం. గాలి అంటే గాలి కాదు, భయపడేటువంటి సమస్యలు వస్తాయి. కానీ భయపడేటువంటి సమస్యలు వేరు. ఆ భయపడేటువంటి సమస్యలను చూసి ఏమవుతారంటే ఆ సమస్యలోనే అనేకులు భయంకరమైనటువంటి ఆలోచనలు చేసి భూమి మీద లేకుండా పోతారు. అయితే మనం ఆలోచన చేయాల్సింది, మనకి కూడా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. లేఖనం సెలవిస్తూ ఉంది, పేతురు ఆ గాలిని చూసి లేఖనంలో రాయబడి ఉన్నది, ఆ గాలిని చూసి భయపడి ఆ పరిస్థితుల్లో మునిగిపోతా ఉన్నాడు. గాలిని చూసి, గాలి అంటే గాలి కాదు కానీ సమస్య. ఏ సమస్య అయితే ఉందో మన జీవితాల్లో ఆ సమస్యను చూసి మునిగిపోతూ ఉంటారు. మునిగిపోవటానికి, భూమి మీద నుంచి లేకుండా పోవటానికి మనము క్రీస్తు రక్తము చేత అభిషేకించబడి ఉన్నాం. మునిగిపోవటానికి కాదు, నిలబడటానికి. మనం అభిషేకించబడింది దేవుని రక్తం చేత, మునిగిపోవటానికి కాదు. అభిషేకించబడి దేవుని రక్తం చేత నిలబడి ఉన్నాం. మునిగిపోయేది మనం కాదు. సమస్యలు, మన ముందు ఉన్నటువంటి సమస్యలు లేఖనం సెలవిస్తా ఉన్నది. చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు పెడతా ఉన్నాడు. కేకలు వేసాను అని రాయబడి ఉన్నది. ఆ పరిస్థితి ఎప్పుడైతే ఎదురుపడ్డప్పుడు కలవరాలకి గురయ్యి, ప్రభు రక్షించు మునిగిపోతా ఉన్నా అని చెప్పనని ఒకటేసారి కేక పెడతా ఉన్నాడు. ఓ ప్రభు, ఏడున్నావు, నేను ఏడు సమస్యల్లో పడిపోతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేస్తే, మనము ఉన్నది ప్రభు పక్కన, ప్రభువును ఆనుకొని. అలాంటప్పుడు ఎలా మునిగిపోతాం? ఆయన గద్దిస్తే ఆ గాలి, సముద్రపు పొంగు అణిగిపోయిందంట. చిన్నపిల్లలు భయపడుతూ గద్దిస్తే ఆ పొంగు, ఆ గాలి ప్రభు మాటకి లోబడి భయపడేటువంటి వారు, అమ్మ ఏం పరిస్థితి వచ్చిందిరా నాయన, అంత సేద తీరే అంతగా పరిస్థితులు చక్కబడ్డాయి. పరిస్థితులను చక్కబెట్టి దేవుని ఆనుకోనున్న మనం మరి ఈ పరిస్థితుల్లో ఉండి సమస్యను చూసి కకావికల అయిపోవటం ఉంది. ఒకవైపు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనమన్నది ప్రభువును ఆనుకొని ఉన్న తర్వాత ఈ గాలిని చూసి భయపడి కూరుకుపోవటం ఉంది. ఉన్నాయి పరిస్థితుల్లో నుంచి మనకు సమస్యలు ఉన్నాయి. కానీ వీటికి మనము అంటుకట్టబడి, వీటిలో మనము నశించిపోవటం కోసము దేవుడు మనల్ని కడగల ఆయన రక్తం చేత. ఆయనకు అంటుకట్టబడి ఈ సమస్యలని అధిగమించటానికి ఆయన మనల్ని ఆయన రక్తము చేత కడిగిండు.
మనము ఆయనను ఆనుకొని ఉన్నాం. ఆయన ఆనుకొని ఉన్న తర్వాత సమస్యల నుంచి బయటకు వస్తాం. పేతురు భయపడతా ఉండు. ఆ భయము, ఆ స్వభావము మనకుంటే ఇప్పుడే పక్కకు పెట్టేసి నిశ్చింతగా ఉండండి. ఆయన సంరక్షించేటువంటి కాపరి, మన కాపరి. మందలోనే మనం ఉన్నాం. ఆయన మందని కాస్తా ఉన్నాడు. మందలోనే ఉన్నాం. పక్క నుంచి నక్కి మొత్తలు సాటుకో, చెట్లు సాటుకో నక్కి పులి, సింహం ఉంది. మంద మీద పడింది అనుకోండి. కాపరి మంద దగ్గర ఉన్నప్పుడు మందలో నుంచి దేనినైనా సరే ఆ హాని చేసే జంతువు ఎత్తుకుపోతుందా? కాపరి ఏం చేస్తాడంటే కర్ర తీసుకొని తల కొడతాడు. అంత సింహాన్ని తల కొడతాడంటే తల కొడతాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే పొట్టను చీల్చి పేగులు కాల్చేస్తాడు. ఆమె మన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. మన కాపరిగా ఉన్నప్పుడు ఈ మీద పడేటువంటి సమస్యలు ఎంత బలమైనవి అయినా సరే ఆ సమస్యలకి ఆయన మనల్ని వదిలిపెట్టాడు. కర్ర పట్టుకొని పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఎదురుగానే బ్రతుకుతా ఉన్నాం. మేత వేసుకుంటా ఆయన ఎదురుగానే బతుకుతా ఉన్నాం. ఆయన మందలు, ఆయన సంఘంలో ఉన్నప్పుడు ఆ బలమైనటువంటి సమస్యలకి చేతిలో కర్ర పెట్టుకొని ఉన్న ఈ కాపరి చూస్తే ఎందుకు వదిలిపెడతాడు? పేతురు కూడా పక్కనే ప్రభు ఉన్నాడు. ఉంటే ఆ ఉన్నటువంటి ఆలోచన మరి మనసులో ఉన్నదో లేదో తెలియదు, కానీ ఆ సమస్యకి ఆ గాలి, ఆ సముద్రం అలలు ఎట్లా వస్తూ ఉంటాయి, ఆ అలలు చూసి ఆ గాలి, ఆ వచ్చేటువంటి ఆ పెద్ద గాలిని చూసి భయపడి మునిగిపోతా ఉన్నాడు. ఇక ప్రభు వచ్చేసి, నేను పక్కనే ఉన్నా కదా, నీకంత అవిశ్వాసము అంటే నేను దేవుడిలోనే ఉన్న, దేవుడు కాపాడుతాడు కదా, ఇంత ఆలోచన కూడా లేకుండా ఉన్నావా పేతురు అని అంటే ఏం సమాధానం చెప్తాడు? సమాధానం ఉండదు. అవిశ్వాసపు జీవితాలకు ఆయన ప్రశ్న వేస్తే సమాధానం ఉండదు. అవిశ్వాసంతో ఉంటే ఉండొద్దు. ఆయన ఏ సమయం అయినా సరే ఆయన ముందు మనం బ్రతుకుతా ఉన్నాం. సమస్యలు ఎంత బలమైనవి అయినా సరే, సింహము, తోడేలు, పులి, ఇంత బలమైనటువంటి సమస్యలైనా సరే మీద పడినంత మాత్రాన ఏదో చీల్చేస్తుంది, మన బ్రతుకు అయిపోయింది, ఇక మన జీవితాలు ఈ రోజుకి కథం, ఇక రాత్రి మంచిగా ఏదైనా చికెన్ మటన్ తెచ్చుకొని తిన్నా అయిపోయేది, ఈ రోజుకి మన జీవితం లాస్ట్. కరోనా కాదు, అప్పుడప్పుడు అని కదా యుగాంతం అని, అప్పుడు చాలా మంది తిని తాగి తెల్లారి దిగనటువంటి ఆ మత్తులో సంకల బ్యాగులు వేసుకొని డ్యూటీలకు అట్లా పోయారు. పండ్లకి లేచి అట్లాగనే పోయారు. రాత్రి తాగింది తిన్నది మొత్తం దిగకుండానే. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రోజు నైట్కి మొత్తం అంతమవుతుంది, తిని తాగామని మంచిగా సుష్టికి తిని తాగి పండుకుంటే ఎప్పటిలాగానే తెల్లారింది. ఈ టైం చూసుకుంటే డ్యూటీ టైము, ఈ పని బయట అవుతుంది. ఇంకేం చేశారు, ఆ మొత్తం దిగకుండానే పరుగు. అట్లాగా 2012 అనుకుంటా యుగాంతం అని చెప్పి అన్నారు కదా, ఆ రోజుల్లో జరిగింది. ఈ పరిస్థితులు కూడా మన మీదకి వచ్చినాయి అనుకోండి, ఇక ఈ రోజు మనకు లాస్ట్. ఆయన నిర్ణయించిందే పలానా సమయం అని మన జీవితాలు ముగియం. పరిశుద్ధులకి, ఆయన వారికి ఆయన ముందుగానే తెలియజేసి నెమ్మదినిస్తాడు. అలాగే మన జీవితాలు ఆయన చేతిలో నెమ్మదిగా కొనసాగుతాయి.
అంతేగాని ఆ పులి వచ్చిందని, అంత పెద్ద సమస్య వచ్చిందని, అది ఏదో మనల్ని చేస్తుందని ఆ కలవరాలకి ఉన్న కొద్ది విశ్వాసాన్ని పోగొట్టుకొని ఆ కలవరాల్లోనే అవిశ్వాసంతో బ్రతికితే పక్కన కర్ర పట్టుకొని ఉన్నాడు ప్రధానమైన కాపరి రక్తాన్ని పెట్టి, అంటే ప్రాణాన్ని పెట్టి కర్ర పట్టుకొని ఉన్నాడు. మరి వచ్చేటువంటి పులికి లేకపోతే సింహానికి మరి నువ్వు ఎన్ని రోజులైందో తినక ఒకటి తీసుకొని పో, చాలా ఉన్నాయి నా కాడ అని వదిలిపెట్టడు. చర్మాన్ని చీల్చుతుడు. సింహం అయినా పులి అయినా ఆడున్నది యేసుప్రభు. చీల్చుతుడు. ఆయన వారిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టడు. ఆమె దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయనను ఆశ్రయిస్తే ఆయన వారిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టడు. ఆయన చేతిలో నుంచి ఆయన ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడడు. అట్లాంటిది ఏ పెద్దది వచ్చి మీద పడ్డా సరే వాటిని చీల్చుతుడు. ఆమె ఈరోజు మనకు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 170 వచనం, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. ఆయన మనకేమని మాట ఇచ్చిండు? నీ జీవితాల్లో ఆయన మీకు చేసినటువంటి వాగ్దానాలు తెలియవా? గుర్తులేదా? ఆయన మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది? ఒక్కొక్కళ్ళకి శ్రేష్టమైనవి మంచి వాగ్దానాలు ఇస్తాడు. ఆ మంచి వాగ్దానాలు కూడా హృదయంలో నిలుపుకోలేనటువంటి అవిశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే పొరపాటు, తప్పు మనదే. వాగ్దానము హృదయంలో పెట్టుకొని దేవునితో నడవాలి. ఆయన మాట, ఆయన యొక్క చెయ్యి మనల్ని విడవదు. ఆయన ఇచ్చిన మాట మీదనే మనల్ని విడిపిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క కనుచూపు మేరలోనే ఆయన వారిని ఆయన నిలుపుకుంటాడు. ఇప్పుడున్నది కూడా ఆయన కనుచూపు మేరలోనే కదా. ఆయన కాదని ఎక్కడికో పోలే కదా. ఆయనతో పాటే ఉన్నాం. ఆయన పక్కనే ఆయన నానుకొని ఉన్నాం. మరి పులొచ్చి మీద పడితే మనల్ని ఏమన్నా చేస్తుందా? కర్ర తీసుకొని ఏందిరా అని చెప్పనని లెగుస్తాడు. ఊర్లలో నేను చూసా, ఈ చిల్లర పనులు చేసే చిల్లర వాళ్ళు ఉంటారుగా, చిన్నపిల్లలు తెలియక చిన్నపిల్లల తగ్గట్టుగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ముసలోళ్ళు కర్ర పట్టుకొని తిరిగేటోళ్ళు ఉంటారు కదా, కట్ట తీసుకొని తిరిగేటోళ్ళు, వాళ్ళని ఇబ్బందులు పెడతారు. పెట్టినప్పుడు ఆ ముసలోళ్ళు ఏం చేయాలి? చేతుల కర్ర ఉంటుంది, కర్ర తీసుకొని అంబడ పడితే కాళ్ళు విరిగేదాకా కొట్టేది నేను చూసా. అట్లాగా దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏం చేస్తుందంటే, అధికారం ఏం చేస్తుందంటే, ఆ పరిస్థితులని మీకు తెలుసు కదా, మిక్సీలో పల్లీలు, శనగిత్తనాలు కానీ లేకపోతే మినపప్పు కానీ వేస్తే ఎట్లా మెత్తగా అవుతుందో అట్లాగా దంచి కొట్టి గాలికి అప్పచెప్తాడు యేసుప్రభు. గాలికి అప్పచెప్తే ఆ బలమైనటువంటివి ఏమైతే ఉంటాయో ఆ బలవంతుల జీవితాలు గాల్లో కొట్టుకుపోతాయి. గాల్లో కొట్టుకుపోతాయి. అంతటి శక్తిమంతుడిని ఆనుకొని మనం ఉన్నాం. మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. ఆయనకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప నీ పరిశుద్ధ గ్రంథమును బట్టి, నువ్వు ఇచ్చినటువంటి నీ సత్యవాక్యమును బట్టి ఈ దినమున నిన్ను స్తుతించుచు ఘనపరచుచు ప్రార్థిస్తూ ఉండగా, నీ మందిరము, నీ పరిచర్య, నీ బలమగి ఉన్నటువంటి కుడి చెయ్యి నీ మందిరానికి తోడై ఉండగా, అయ్యా నీ మందిరంలో ఉన్నటువంటి
సహోదరుడిని, సహోదరుని, వారి కుటుంబాలను దర్శించండి. అలాగే ఈ పరిచర్యని దీవెనకరంగా మార్చండి అయ్యా. ఈ సహోదరులు, ఈ సహోదరి మనులందరూ కూడా నీ చేత దీవించబడినట్లు, నీ చేత వారి యొక్క అయ్యా జీవితాలలో వచ్చినటువంటి బలమైనటువంటి ఉపద్రవాలను మీ ఆత్మ చేత కొట్టివేసేటట్లుగా వారిని మీరు దర్శించి వారిని బలపరచండి. వారు దీవించబడుట ద్వారా నీ మందిరము ఆశీర్వదించబడినట్లు నీ చెయ్యిని చాపండి. నీవు శక్తిమంతుడవు, నీ బలము అపారమైనది, నీ పరిశుద్ధత మిక్కిలి గొప్పది. నీ పరిశుద్ధతను ఆశ్రయించి నీ వారముగా నీ కనుచూపు మేరలో జీవిస్తూ ఉండగా నీవు మాకు కాపరి అయ్యుండి, నీ కాపరిలో తండ్రి, నీ పరిశుద్ధమగినటువంటి కృపలో పరిపూర్ణుడా ఈ పరిచర్యని మీరు పోషించి అభిషేకించి అభివృద్ధి పరచమని నీకే సమస్త మహిమను చెల్లించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.